నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటని కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం యొక్క క్వాంటమ్ వ్యాలీ వచ్చేసి మనకు ఎన్10 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉండబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి సీడీ యాక్సెస్ రోడ్ అండి. ఈ3 రోడ్ అనమాట. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ దగ్గర నుంచి 1½ కిలోమీటర్ దూరంలో మనకు ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అయితే ఉంటుంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా! అది ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అండి. అలాగే మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఎన్10 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా మనకు ఆ ప్లేస్ వచ్చేసి ఎన్10 ఈ3 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. మీకు అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి. అది ఉద్దండరాయనిపాలెం అండి. అలాగే మనకు ఎన్10 రోడ్ అవతల వైపు మనకు ఈ యొక్క బ్యాంక్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా మనకు ఎన్10 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గర ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే మెయిన్ మనకు ఏదైతే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది దాదాపుగా 50 ఎకరాల్లో అయితే ఉంటుంది. అది మనకు ఫేజ్ 1, ఫేజ్ 2లో అయితే నిర్మిస్తారనమాట. మొదటగా మనకు ఫేజ్ 1లో ఏందంటే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్. అది మనకు G+1 ఫ్లోర్ విధానంతో 2 ఎకరాల్లో అయితే ప్రస్తుతం ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో, ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ యొక్క 2 ఎకరాల్లో నిర్మిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అండి. G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కిందంతా కూడా ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు వాటి మీద పిల్లర్స్ అయితే నిర్మించుకొని షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు చూడొచ్చు. ఈ విధంగా పిల్లర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని 2 సైడ్‌లు కూడా ఒక గోడల్లాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారండి. అలా చేసుకొని షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో అయితే వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారనమాట. సో, చాలా అంటే చాలా ఫాస్ట్‌గా జరిగిందండి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే. ఎందుకంటే వితిన్ 1 ఇయర్ లోపు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన బిల్డింగ్ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ బిల్డింగ్ ఉంటుందో G+1 ఫ్లోర్‌తో ఆ బిల్డింగ్ అయితే వితిన్ 1 ఇయర్‌లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ అయితే ఉంది. 6 మంత్స్‌లో అయితే బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందంటండి. రిమైనింగ్ ఏదైతే 3 మంత్స్ ఉంటుందో లోపల ఇంటర్నల్ వర్క్స్ అవన్నీ కూడా ఫినిషింగ్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఏందంటే మీకు లాస్ట్ వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. జరిగి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు చూడండి వాటికి సంబంధించిందంటే కాంక్రీట్ అవన్నీ కూడా కింద ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పిల్లర్స్ సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఒక గోడలాగా నిర్మించుకొని 2 వైపులా కూడా షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట. అలా మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటారు. సో, డే బై డే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అనేది చాలా అంటే చాలా అప్‌డేట్ అవుతూ వస్తుందండి. ఎందుకంటే మనకు టార్గెట్ వితిన్ 1 ఇయర్‌లో కంప్లీట్ చేయాలనైతే టార్గెట్ అయితే ఉంది కదా! దానికి తగ్గట్టు ఈ యొక్క ఎల్&టీ కంపెనీ వాళ్ళు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే పరుగులు పెట్టిస్తున్నారనే చెప్పుకోవాలి. సో, ఇదివరకు మనకు ఒక 5-6 మంత్ బ్యాక్ వెళ్తే ఈ ప్లేస్ అంతా కూడా ఒక పిచ్చి పిచ్చి చెట్లతో ఒక అడవిలాగా ఉండే. ఇప్పుడంతా కూడా ఈ 5 మంత్స్‌లోనే చెట్లంతా కూడా రిమూవ్ చేసేసి ప్రస్తుతం మీరు చూస్తున్న స్టేజ్‌లో అయితే ఉందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ఐరన్ రాడ్స్ అన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం అయితే అన్‌లోడ్ చేసైతే పెట్టుకున్నారండి. ఇదివరకంతా కటింగ్స్ అవన్నీ కూడా చేసుకుంటారనమాట ఇక్కడ. ఇక్కడి నుంచి కటింగ్స్ అవన్నీ కూడా చేసుకొని, ఏదైతే మనకు బిల్డింగ్ ఏరియా ఉందో, ఆ ఏరియాకి అయితే తీసుకెళ్ళి మొత్తం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. మెయిన్ అంతా కూడా ఇక్కడ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, అలాగే షట్టర్‌కి సంబంధించిన వర్క్స్, ఒక కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్సే మనకు మెయిన్ ఉంటుందండి బిల్డింగ్స్ వర్క్స్‌కైతే. ప్రస్తుతం మనకి ఏదైతే బేస్ లెవెల్‌లో ఫౌండేషన్ ఉందో అదైతే కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో హైట్ అయితే పెంచుకుంటున్నారనమాట. దానికి సంబంధించి షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని, మిడిల్‌లో కాంక్రీట్ అయితే వర్క్ చేసుకోబోతున్నారు. చాలా అంటే చాలా మార్పొచ్చిందండి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ దగ్గరైతే. ఇదంతా కూడా మనకు రీసెంట్‌గా మనకు గత 10 డేస్ నుంచి జరిగిన వర్క్స్ అనమాట ఇవి. మీరు ఇటు సైడ్ కూడా మీరు చూడొచ్చు. షట్టర్స్ అన్ని కూడా ఇన్‌స్టాల్ చేసుకొని ఒక గోడలాగా కాంక్రీట్ అయితే నిర్మించుకున్నారు. ఇప్పుడు అవతల వైపు షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. అటు సైడ్ గాని, ఇటు సైడ్ గాని 2 దగ్గరలైతే ఇప్పుడు షట్టర్స్‌కి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతుంది. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ కాంక్రీట్‌తో కొంతవరకు బిల్డింగ్ హైట్ అయితే పెంచుకున్నారు ఫ్రంట్ సైడు.
అంతా కూడా ఈ విధంగా మనకు పిల్లర్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, పిల్లర్స్ అన్నీ కూడా చేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారండి. అలాగే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించైతే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్‌లోనే కాదు, ఇండియా వైస్‌గా కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించైతే మాట్లాడుకోవడం జరుగుతుందండి. మన అమరావతిలో నిర్మిస్తున్న దాని గురించైతే. ఎందుకంటే ఎక్కడ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని చాలా మీటింగ్స్‌లో కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ ప్రస్తావన అయితే తీసుకురావడం జరుగుతుంది. సో, అందువల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్యూరియాసిటీ అనేది మొదలైందనమాట. అసలేంటి ఈ యొక్క బిల్డింగ్ ఎలా ఉండబోతుంది? ఏంటి ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ కంప్లీట్ అయితే అనేసి. యాక్చువల్‌గా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గనుక కంప్లీట్ అయితే ఇంక అమరావతికి తిరుగుండదండి. సో, రీసెంట్‌గా మనకు ఎస్ఆర్ఎంలో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా ప్రారంభించారనమాట. చూడొచ్చు. చాలా నారా చంద్రబాబు నాయుడు గారైతే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొనైతే ఆ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించైతే ఆహ్, వర్క్స్ అనేది జరిపిస్తున్నారండి. యాక్చువల్‌గా మనకు అసలు క్వాంటమ్ వ్యాలీ అనేది ఇదివరకు ఎవరికీ తెలిసేది కాదనమాట. ఎప్పుడైతే మన అమరావతి క్యాపిటల్ యొక్క క్వాంటమ్ వ్యాలీ అన్నారో, పదే పదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గేమ్ చేంజర్ అని చెప్పుకుంటూ వచ్చారు. సో, అప్పటినుంచి అందరూ కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించైతే సెర్చింగ్ అయితే మొదలుపెట్టారనమాట. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి? ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో, ఇది గనుక మనకు సక్సెస్ అయితే మనకు అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఎలాగో, అలాగే మనకు అమరావతికి ఒక క్వాంటమ్ వ్యాలీ అండి. అలాగే మనకు ఇండియాలో ఎక్కడ లేదనమాట ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది. మన అమరావతి క్యాపిటల్‌లో ఈ ప్లేస్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. సో, ఇది గనుక కంప్లీట్ అయ్యి సక్సెస్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ అయితే. అలాగే మనకు అమరావతిలో కడుతున్న ఐకానిక్ టవర్స్ గాని, ఐకానిక్ బిల్డింగ్స్ అనమాట. ఐకానిక్ టవర్స్ గాని, హైకోర్ట్ గాని, అసెంబ్లీ గాని ఇవన్నీ కూడా మనకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే డిజైన్ చేసైతే కట్టడం జరుగుతుంది. సో, అవన్నీ కూడా కంప్లీట్ డిజైన్‌లో మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉందనమాట. సో, అందువల్ల కూడా చాలామంది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటి అనేది కూడా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారండి.